నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ శాసనమండలిలో వేడెక్కిన రాజకీయాలు. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య ఉద్యోగాల అంశంపై వాడివేడి చర్చ. సారవకోట మండలం చిన్నకిటాలపాడు గ్రామంలో విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పాదపూజ కార్యక్రమం. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ. సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి వారి మహాశివరాత్రి మహోత్సవాలు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నామన్న సీఐ కృష్ణ భగవాన్. అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 128 కేజీల గంజాయి స్వాధీనం. 6 నిందితులు అరెస్టు. ఏపీ శాసనమండలిలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య ఉద్యోగాల అంశంపై వాడివేడి చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చ జరిగింది. దళితులపై దాడి చేసింది మీరు, ఆపై గుండు కొట్టించింది కూడా మీరేనని అన్నారు మంత్రి లోకేష్. ఇప్పుడు ఇలా మాట్లాడతారా అంటూ విరుచుకుపడ్డారు. అంతకుముందు అధికార విపక్షాల మధ్య ఇంగ్లీష్ మీడియంపై రగడ చోటు చేసుకుంది. ఇంగ్లీష్ మీడియం లేకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా వస్తాయని వైసీపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రశ్నించారు. మాట తప్ప మడిమ తిప్పామన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మాటలు చెప్తున్నారు, మడిమ తిప్పుతున్నారు. ఏమన్నారు అధ్యక్ష? బెదిరించామన్నారు. ఇప్పుడు తీసుకోండి అధ్యక్ష. చెప్పండి. అధ్యక్ష ప్రతిదిట్టని చెప్తా పోతారు. మీరు హౌస్ వాయిదా వేయండి, రానండి, మీరు చదవండి అధ్యక్ష. దయచేసి వెళ్ళండి. విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష? గవర్నర్ గారు అధ్యక్ష. గవర్నర్ గారు ఇస్ ద ఛాన్సలర్. గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలు నడుస్తాయి. అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు. వాళ్ళు చెప్పమనండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి ఎవరు బెదిరించారు. లోకేష్ ఫోన్ చేశారా? అనిత గారు ఫోన్ చేశారా? సవిత గారు ఫోన్ చేశారా? సంధ్యారాణి గారు ఫోన్ చేశారా? లేదంటే మా స్వామి గారు ఫోన్ చేశారా? ఎవరు ఫోన్ చేసి బెదిరించారో చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్. No, he has to withdraw the statement, అధ్యక్ష. He has to withdraw the statement. గౌరవ సభ్యులు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. అధ్యక్ష గతంలో ఏం చేస్తారు అధ్యక్ష? ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేస్తారు అధ్యక్ష. మర్చిపోయారా? ఏపీపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి వెళ్ళినా తాళాలు వేసి పంపించారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడేది అధ్యక్ష, వీళ్ళు మాట్లాడేదా? చిత్తశుద్ధి కూడా వీళ్ళు మాట్లాడేదా? నో, హీ హాస్ టు విత్డ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇది? గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినట్టుంది అధ్యక్ష. హీఈస్ ద ఛాన్సలర్. ఆనరబుల్ గవర్నర్ ఇస్ ద ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీస్. ఇట్లా మారితే ఎట్లా? ప్రతి విషయం ఇట్లా మారితే ఎట్లా అధ్యక్ష? సారవకోట మండలం చిన్నకిట్టాలపాడు గ్రామంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పాదపూజ. ప్రతిభా విద్యార్థికి అభినందనలు. చిన్నకిట్టాలపాడు సారవకోట మండలం చిన్నకొట్టాలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అగతమూడి రమేష్ అధ్యక్షతన పాతపట్నానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారసల్లి రామరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మార్చి నెలలో జరగబో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులకు అవసరమైన పరీక్షా సామాగ్రిని ట్రస్ట్ తరఫున అందజేయడమైంది. 10వ తరగతి విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు, వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. పాతపట్నం మండలం రొంపివలస ఉన్నత పాఠశాలలో ఇటీవల 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఇండస్ ప్రతిభా పరీక్షలో చిన్నకిటాలపాడు పాఠశాలకు చెందిన విద్యార్థికి హర్షవర్ధన్ కు తృతీయ బహుమతి వచ్చిన సందర్భంగా ట్రస్ట్ తరఫున అభినందిస్తూ తల్లిదండ్రులకు సన్మానం చేయడమైంది. ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి మడ్డు వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కాకినాడ జిల్లా సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి వారి మహాశివరాత్రి మహోత్సవాలు సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. శివరాత్రికి ట్రాఫిక్ మళ్లింపు విషయంపై సీఐ కృష్ణ భగవాన్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి సామర్లకోట మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను వేర్వేరు మార్గాల్లో పంపాలని నిర్ణయించినట్టు స్థానిక సీఐ కృష్ణ భగవాన్ తెలిపారు. 25వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 27వ తేదీ గురువారం ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. అందరికీ నమస్కారం. సామర్లకోట ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నానండి. మహాశివరాత్రి పండుగ పురస్కరించుకుని శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర గట్టి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మా కాకినాడ జిల్లా ఎస్పీ సారు శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ గారు, మా అడిషనల్ ఎస్పీ సారు, అలాగే పెద్దాపురం డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టెంపుల్లో ఏఓ గారు, సూపరింటెండెంట్ గారి సహాయాలతో సీసీ కెమెరాలు కూడా ఎంట్రన్స్ కాడి నుంచి టెంపుల్ పార్కింగ్ చుట్టుపక్కల ప్రదేశాలను కవర్ చేస్తూ సీసీ ఫుటేజ్ కవరింగ్లో కూడా ఈ పటిష్ట భద్రతను ఏర్పాటు చేసుకున్నాం. క్యూ లైన్ దగ్గర కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే ప్రతి పాయింట్ని చెక్ చేసుకుంటూ బందోబస్తును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా భక్తులు ప్రశాంతంగా వచ్చి స్వేచ్ఛగా దేవుని దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా భక్తులు వారి యొక్క తీసుకొచ్చినటువంటి ఏదైనా ప్రాపర్టీని జాగ్రత్తగా బ్యాగ్స్లో ఎవరి బ్యాగ్లో వాళ్ళు క్యారీ చేసుకుంటూ ఎవరు మాటలు నమ్మకుండా వేరే అపరిచితుల చేతులు పెట్టకూడదని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలను కూడా చాలా జాగ్రత్తగా మీ వెంట పెట్టుకుంటూ అపరిచితుల వ్యక్తుల సహాయం పొందవద్దని తెలియజేస్తున్నాం. ఈ పార్కింగ్లకి ఈ సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కెనాల్ రోడ్లో కాకినాడ నుండి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఇటు సామర్లకోట రాకోకుండా డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఈ అచ్చంపేట నుండి కత్తిపూడి హైవేకి, అదేవిధంగా రాజానగర్ నుండి వయా సామర్లకోట వచ్చే వెహికల్స్ని కూడా అటు కత్తిపూడి రాజానగర్ నుండి కత్తిపూడి వైపు తరలించడం జరుగుతుంది. పోర్టుకు వెళ్ళే వెహికల్. ఈ లారీ అసోసియేషన్ అందరికీ తెలియపరిచాం. సామర్లకోట రేపు 25వ తారీఖు 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల నుండి 27వ తారీఖు మార్నింగ్ 7 గంటల వరకు ఈ కెనాల్ రూట్ను ఉపయోగించకూడదని హెవీ వెహికల్స్ మహాశివరాత్రికి వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదని సహకరించాలని కోరడం జరిగింది. అందరికీ భక్తులందరికీ మరొకసారి గట్టి భద్రత ఏర్పాటు చేసి ఉన్నాం. అందరూ ప్రశాంతంగా వచ్చి దేవుని దర్శించుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బొలెరో వాహనాలు అక్రమంగా తరలిస్తున్న 128 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు బొలెరో వాహనంలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 6 నిందితులను అనకాపల్లి పట్టణ పోలీసులు అరెస్టు చేశామని డీఎస్పీ కె శ్రావణి తెలిపారు. అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ కె శ్రావణి మాట్లాడుతూ తుమ్మపాల ఏలేరు కాలువ వద్ద విధులు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 128 కేజీల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. 6 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని, వారి వద్ద నుండి 30,000 రూపాయల నగదు, ఒక కారు, బొలెరో వ్యాన్, ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియజేయాలని డీఎస్పీ శ్రావణి తెలిపారు. ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ టి విజయ్ కుమార్, ఎస్ఐలు ఈశ్వరరావు, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, సంతోష్ సిబ్బంది పాల్గొన్నారు. పిఎస్ గారి ఆదేశాల మేరకు ఈ గాంజాయి మీద ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఈ బొజ్జనకొండ రూట్లో ఈశ్వరరావు ఎస్ఐ గారు విత్ టీమ్ చేస్తున్నారు. అప్పుడు ఈ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఒక లార్జ్ చంక్, ఒక 126 కేజీస్ ఆఫ్ గాంజాయి దొరకడం జరిగింది. దీంట్లో వీ హ్యాడ్ ఏ పైలట్, ఒక ట్రెడిషనల్ ఆపరేటింగ్ మెథడ్లో పైలట్, వెహికల్ అండ్ ఆటో వీళ్ళందరినీ సీజ్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి ఒక 6 అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సోర్స్, తర్వాత ట్రాన్స్పోర్టర్స్ అండ్ డెస్టినేషన్ వచ్చేసి వీళ్ళది తమిళనాడుకి తీసుకెళ్తున్నారు. సో తమిళనాడుకి చెందిన 2 వ్యక్తులు అండ్ ఏజెన్సీకి చెందిన ఒక 4 వ్యక్తుల్ని మనం క్యాచ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి టోటల్ ప్రాపర్టీ వచ్చి ఒక 64 ప్యాకెట్స్ 128 కేజీస్ గాంజా అండ్ ఒక ఫోర్డ్ ఫీస్టా కార్ అండ్ ఒక బొలెరో పికప్ వ్యాన్ అండ్ ఒక ఆటో పైలట్కి యూజ్ చేశారు అండ్ హోండా యూనికార్న్ బైక్ అండ్ క్యాష్ ఒక 1,30,000 అండ్ 6 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద బి మాడుగుల పిఎస్ లిమిట్స్లో ఉన్నట్టున్నాయి, ఒకసారి వెరిఫై చేయాలి.
అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురం వేదికగా మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ ప్లీనరీ సమావేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనుందని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మర్రెడ్డి శ్రీనివాస్ పిఠాపురం మండలం చిత్రాడ గ్రామ సమీపంలో గల ఎస్బీ వెంచర్స్ లో జనసేన పార్టీ ప్లీనరీ సమావేశం జరగనున్నదని, ఈ ప్లీనరీ సమావేశానికి సంబంధించి త్వరలోని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరగనున్నదని సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ నెల 27వ తారీఖున జరగబోతున్న ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సందర్భంగా సచివాలయ ఉద్యోగస్తులందరినీ కూడా వారి ఓటుని యొక్క అభ్యర్థించడానికి ఇక్కడ రావడం జరిగింది. మనందరికీ తెలుసు, 8 నెలల క్రితం ఈ రాష్ట్రంలో అప్పటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజల యొక్క ఆకాంక్షతోటి భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా కూడా అత్యధిక మెజారిటీతోటి ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. అత్యంత అనుభవశీలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఈ 8 నెలల కాలంలో కూడా ప్రజలకు ఆకాంక్ష అనుగుణంగానే కూడా పనిచేయడం జరుగుతుంది. కాకపోతే గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం నుంచి కోలుకొని ప్రభుత్వాన్ని ఒక గాడిని పెట్టడానికి కొంత సమయం పట్టింది. ఈవేళ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇంకా కంప్లీట్ చేయవలసిన హామీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కూడా డిఎస్సి సంబంధించి ఒక డిఎస్సి అయితే వెలువరించారు. కోర్టు తీర్పుల కారణంగా కొంత లేట్ అయింది. మళ్ళీ మన విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ఎలక్షన్ ఈ నోటిఫికేషన్ అయిపోయిన వెంటనే కూడా మెగా డిఎస్సి కూడా విడుదల చేయబోతున్నారు. అదేవిధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినప్పుడు విధంగా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రభుత్వం ముందు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలను ఆహ్వానించడం జరిగింది. ఇటీవల దావోస్లో కూడా ముఖ్యమంత్రి గారు పర్యటించారు. అనేక పరిశ్రమలు ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. అవన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయి. త్వరలోనే ఇవన్నీ కార్యరూపం దాల్చి ఏమైతే మేము ప్రామిస్ చేశామో అవన్నీ కూడా పూర్తవుతాయని చెప్తున్నాం. అదేవిధంగా పిఠాపురాన్ని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో శరవేగంగా కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 20 కోట్లతో రోడ్లని ఇవాళ కార్యక్రమం చేపట్టాం. బీటీ రోడ్లని ప్రమాదమే 12 కోట్లతో చేపట్టాం. వివిధ ఆర్ఎన్బి రోడ్లకి 8 కోట్లతోటి వాటిని రిపేర్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు, జనవరి తర్వాత ఏమైనా గుంతలుంటే మాకు ఫోన్ చేయండి అని. ఈవేళ ప్రజానికం అంతా కూడా చాలా చాలా సంతృప్తిగా ఉన్నారు. రోడ్డు మీద తిరిగే ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రభుత్వం పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఎన్డీఏ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించమని ఎమ్మెల్సీ పట్టభద్ర ఓటర్లందరికీ మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. హరహర నామస్మరణలు, వేదమంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పిఠాపురం శ్రీ ఉమా కుకుటేశ్వర సమేత రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కుకుటేశ్వర స్వామి రాజరాజేశ్వరి అమ్మవార్ల కళ్యాణం ఆలయ అర్చకులు వేద పండితులు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను వధూవరులుగా చూడచక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం కళ్యాణ క్రతువులను పూర్తి చేశారు. భక్తజనం తన్మయంతో కళ్యాణాన్ని తిలకించారు.
కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 31 రోజులకు సుమారు 1,34,00,000 రూపాయల ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం శ్రీవారి సేవకులు హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. ఆలయ ప్రధాన హుండీల నుంచి 1,09,68,428 రూపాయలు, అన్నప్రసాద హుండీల నుంచి 21,50,593 రూపాయలు వెరసి 1,34,01,911 రూపాయల ఆదాయం వచ్చిందని కార్యనిర్వహణాధికారి కమిషనర్ చక్రధర్రావు తెలిపారు. అలాగే 30 గ్రాముల బంగారం, 1 కేజీ వెండి వస్తువులతో పాటు 34 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని చెప్పారు. ఇదిలా ఉంటే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామి వారి హుండీ నుంచి 2,82,890 రూపాయల ఆదాయం సమకూరింది. అది ఉంటుంది వాడ పక్కన ఎనపల్లి కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు అధ్యక్షతన జరిగింది. పెద్దాపురం పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. ఎమ్మెల్సీ కోడ్ లోబడి సమావేశాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, కౌన్సిలర్లు విజ్జపు రాజశేఖర్, పప్పల దుర్గారావు, సత్యభాస్కర్, పెంటకూట సత్యబాబు మాట్లాడారు. ఈ సమావేశంలో కమిషనర్ పద్మావతి, డిఈఈ ప్రకాష్ రావు, ఏఈ జీవరత్న కుమార్, మేనేజర్ జ్యోతిరాణి తదితరులు పాల్గొన్నారు. 3,51,44,743 సాధారణ నిధులు 002 4,08,07,728 2,32 అది
ఏదైనా దాన్ని జీవించండి. ఆల్రెడీ ఆ బండి మాట్లాడు మీరు దొరుకుతారు. అది చూసుకోవడానికి ఆదాయం అవుతుంది, మీరు కూడా చూసుకోవాలి. సాంగ్గా ఉన్నారు పోస్తున్నాయి, మీరు ఎలా లేకపోతే మీరు కనుక్కోండి. అది బయట ఎన్ని మాట్లాడుతాను చెప్తాను ఉన్నది ఒక ఎన్ని మాట్లాడుతాను మీకు రుణంగా మీరు ఏమనుకోవాలి రుణంగా చెప్పండి. మీరు రాసుకోండి కాకినాడ జిల్లా సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం పురస్కరించుకుని పంచరామ క్షేత్రం సోమవారం ఉదయం విఘ్నేశ్వర పూజ ఘనంగా నిర్వహించి మధ్యాహ్నం స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఇత్తడి నంది వాహనంపై ఉంచి మేళతాళాల మధ్య గ్రామోత్సవం నిర్వహించి రాత్రి 9:05 శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణం కన్నుల పండుగ జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బళ నీలకంఠవ్, కంటే జగదీష్ మోహన్, మెక్కిన పరమేశ్వర సాయి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. उत्तिष्ठ దేవుడికి వరకు అక్షరం వేయండి. उत्तिष्ठन्तो भूतविशाखाः भूम भागाः ओम सुवः ओम महाः ओम जनः ओम ओम सत्यं योजन प्रजोदय ब्रह्मणः द्वितीयराधे श्वेतवरागल्पे वैवस्वतमन्वन्तरे प्रथमपादे देवरुषे वर्तकण्ड दक्षिणभागे श्रीशैलस्य ईशान्य प्रदेशे गोदावरीवर्मध्यदेशे भीमनदीतीरे अन्तर्वेदे ఇక్కడ ఉంచమంట టైం హరహర నామస్మరణలు, వేదమంత్రాలు, మంగళధ్వనుల నడుమ ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పిఠాపురం శ్రీ ఉమా కుకుటేశ్వర సమేత రాజరాజేశ్వరి స్వామి వారి ఆలయంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కుకుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవార్ల కళ్యాణం ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను వధూవరులుగా చూడచక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం కళ్యాణ క్రతువులను పూర్తి చేశారు. భక్తజనం తమ తన్మయత్వంతో కళ్యాణాన్ని తిలకించారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం జంక్షన్ వద్ద గంజాయిని అక్రమంగా తరలిస్తున్న 3 వ్యక్తులను పట్టుకోవడం జరిగిందని నక్కపల్లి సీఐ కె కుమార్ స్వామి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సోమవారం 2 గంటలకు సారిపల్లిపాలెం వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారం రావడంతో ఎస్ఐ సన్నిబాబు తన బృందంతో వెళ్లి 3 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది అని, వీరు సుమారుగా 24 కేజీల గంజాయితో ఏజెన్సీలోని ఒరిస్సా బోర్డు నుండి తమిళనాడు ఈరోడ్కు అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు అని తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో మా ఎస్ఐ గారికి గంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారని సమాచారం వచ్చింది. దాని మీద ఎస్ఐ గారు తన సిబ్బందితో సారిపల్లిపాలెం జంక్షన్ దగ్గర వెయిట్ చేస్తుండగా ఒక ముగ్గురు వ్యక్తులు ఎస్ఐ గారిని చూసి పారిపోవడం జరుగుతుంది. వాళ్ళని క్యాచ్ చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళు తమిళనాడు స్టేట్కి సంబంధించిన వాళ్ళు. అందులో ఒక ముద్దాయి రాజేంద్రన్, 2 తమిళ అరసై అండ్ సల్వెన్ అన్నమాట. వీళ్ళకి ఇందులో ఒక ముద్దాయికి రాజన్ అన్న అతనికి ఎర్లియర్ గాంజాయి కేసులు కూడా ఉంది. వాళ్ళని తన సిబ్బందితో పాటు అక్కడ అప్రహెండ్ చేసేది పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. సబ్సిక్వెంట్గా వాళ్ళ దగ్గర నుంచి 24 కేజెస్ గాంజా రికవరీ చేసుకోవడం జరిగింది. వాళ్ళ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేశారు. ఇందులో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అయిన రాజేంద్రన్ అన్న అతనికి వాళ్ళ స్టేట్లో ఒక 3 కేసులు ఎన్డీపీఎస్ కేసులు ఆల్రెడీ 2021లో ఇన్వాల్వ్ అయ్యింది. ఫర్దర్ లింక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఏంటని చెప్పి మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీలో ఇంకెవరైనా లీడ్స్ ఉంటే వాళ్ళు తప్పకుండా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇది ఏజెన్సీ అంటే మనకి ఒరిస్సా బోర్డర్లో అనమాట, సీనియర్ ఒరిస్సా బోర్డర్లో. అక్కడి నుంచి ఈరోడ్, ఈ తమిళనాడు స్టేట్ ఈరోడ్కి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది చేస్తాం. దేంట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళు బై బ్యాగ్స్ తక్కువ క్వాంటిటీ 88 కేజీస్, ముగ్గురు 88 కేజీస్ కాలేజ్ బ్యాగ్ వేసుకొని తీసుకెళ్తున్నారు. బస్ కోసం వెయిట్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. పాతపట్నం మండలంలో కొరసవాడ కాగువాడ గ్రామంలో రాత్రి శ్రీ 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 ఉమా సోమేశ్వర దేవాలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా రామాయణంలో సుందరకాండ ప్రవచనం శ్రీ ఆలాల శ్రీనివాసరావు చే జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు కాసేపు భక్తులను ఉద్దేశించి శ్రీరాములు వారి కోసం, హైందవ ధర్మం కోసం మాట్లాడారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రవచనకర్తను సన్మానం చేశారు. తిరిగి అధ్యక్షుల వారిని గ్రామస్తులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం మండల అధ్యక్షులు పడాల షణ్ముఖరావు, అమర చిరంజీవి, మడ్డు తాతయ్య మాస్టారు, మడియాల బాబురావు, మడ్డు వెంకటరమణ, జి వెంకటరమణ, పైల భాస్కర్రావు, కొరసవాడ కాగువాడ గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శబ్దం వింటే చాలు, ఆ శబ్దం కలిగితే చాలు,
ఆ రూపం చూస్తే చాలు. ఎందుకంటే రాముడు పురుషోత్తముడు, ఇంక ఎవరికి ఆ పేరు లేదు. పురుషోత్తముడు అంటే పురుష జాతిలో ఉత్తముడు. రాముడు నడిస్తే ధర్మం, అడుగేస్తే ధర్మం, అడుగు తీస్తే ధర్మం. ఆయన ఊపిరి తీసినా, ఊపిరి పీల్చినా, ఊపిరి విడిచిపెట్టినా ధర్మమే. కాబట్టి రామనామం. అందుకే మనకు తెలిసిన భాషలో వేమన చెప్తారు, రామనామ పఠన రమణచే వాల్మీకి పరగబోయేడయ్యి బాపడయ్యి. ఒక రామనామం చెప్పడం వల్ల బోయవాడైన వాల్మీకి బ్రాహ్మణుడైపోయాడు. అంటే ఎంత అద్భుతం కదా. అలాంటి రాముడి చరిత్ర ఇక్కడ సుందరకాండే ఎందుకు చెప్పాలంటే, వాల్మీకి మహర్షి స్వయంగా రాముడు అంత చెప్తాడు, అక్కడ చెప్పలే. ఇక్కడ రాముడి గురించి ఇక్కడ హనుమంతు చెప్తాడు కాబట్టి సుందరకాండ చెప్పడం. సీతకి వర్ణించినప్పుడు రాముడు ఎలా ఉంటాడని కానీ, రాముడు సీత గురించి చెప్పినప్పుడు కానీ, చూసినప్పుడు కానీ చెప్తాడు కాబట్టే సుందరకాండ కొంత ప్రత్యేకత. అందులో సుందరకాండ పేరు ఎందుకంటే, సుందరమైన రూపం గల రాముడి కోసం చెప్పడం, సుందరమైన సీతాదేవిని వర్ణించడం, సుందరంగా చెప్పడం. అత్యంత అద్భుతమైన నగరం ఇప్పుడు చెప్పారు గురువు గారు లంక గురించి. లంక గురించి ఇంకొక విషయం చెప్పాలి. మనం ఏదో సినిమాలో పాట విన్నాం, బొబ్బిలిపుల్లో, జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపి గరీయసి. ఈ మాట, ఈ సందర్భం ఎప్పుడుదంటే, రాముడు రావణాసుని చంపిన తరువాత సీతాదేవిని ఎత్తుకుని అయోధ్య తిరిగి వచ్చేస్తాను అనుకున్న టైంలో లక్ష్మణుడికి చిన్న ఆశ కలుగుతుంది. ఆ ఆశ ఏంటంటే, అన్నయ్య మనం అయోధ్య మట్టి గోడలు ఇటుకలతో కట్టాం కదా, ఈ లంక బంగారు వర్ణంతో ఉంది. ఇలాంటి బంగారు వర్ణమైన లంకను మనం రాజధానిగా చేసుకొని ఇక్కడి నుంచి మనం పరిపాలిద్దామని చెప్తాడు లంక నుండి. అప్పుడు రాముడు చెప్తాడు, లక్ష్మణ జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపి గరీయసి అంటే. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ శాసనమండలిలో వేడెక్కిన రాజకీయాలు. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య ఉద్యోగాల అంశంపై వాడివేడి చర్చ. సారవకోట మండలం చిన్నకిటాలపాడు గ్రామంలో విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పాదపూజ కార్యక్రమం. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ. సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి వారి మహాశివరాత్రి మహోత్సవాలు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నామన్న సీఐ కృష్ణ భగవాన్. అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 128 కేజీల గంజాయి స్వాధీనం. 6 నిందితులు అరెస్టు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.